హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్ షేర్ చేశాను. ముందుగా అయితే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, ఆ తర్వాత టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో ఆ తర్వాత కాల్ చేయండి. సో ముందుగా అయితే ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా రోజుల నుంచి, చాలా ఇయర్స్ నుంచి చూస్తున్నారు. ఉదాహరణకు 2 ఏళ్ల నుంచి, ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు థర్డ్ ఇయర్కి వచ్చిన వాళ్ళు చూస్తూనే ఉన్నారు. సబ్స్క్రైబ్ ఎక్కువ శాతం చేసుకోవట్లే. చేసుకుంటేనే రీచ్ అనేది మీకు ఎప్పుడైనా అవసరమైనా కూడా మనకి ఇమీడియట్గా మీకు ఇదో తెలుస్తుంది అనమాట ఇన్ఫర్మేషన్. సో ఈ వీడియోని అయితే ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోండి. సో ఇందులో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు, JNTH 2122 బీటెక్ రిజల్ట్స్ ఎప్పుడు? సో 22లో వచ్చేసరికి R80, R22 వాళ్ళు ఉన్నారు, R18 వాళ్ళు ఉన్నారు, R16, R15, R13 వాళ్ళు ఉన్నారు. 21కి వచ్చేసరికి R22, R18, R16, R15, R13 వాళ్ళు ఉన్నారు. సో ఇక చాలామంది అడిగేది పేపర్ వాల్యుయేషను కంప్లీట్ అయిందా, మార్క్స్ ఎంట్రింగ్ కంప్లీట్ అయిందా, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో రిజల్ట్స్ గురించి కానివ్వండి, పేపర్ వాల్యుయేషన్ గురించి కానివ్వండి, మార్క్స్ ఎంట్రీ గురించి నుండి మాట్లాడుకోబోయే ముందు డిస్క్రిప్షన్లో ఉన్న తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ కానివ్వండి, డేటా సైన్స్ కోర్స్ నడుస్తున్నటువంటి సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ కానివ్వండి, ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో పెడితే JNTH 2122 బీటెక్ రిజల్ట్స్. సో ఈ 2122 పేపర్ వాల్యుయేషన్ గురించి నేను ఆల్రెడీ అప్డేట్ ఇచ్చాను. సో ఆన్లైన్లో, ఆఫ్లైన్లో, ఎక్కువ శాతం ఆఫ్లైను, ఇప్పుడు ఆన్లైన్ కూడా కంప్లీట్ అయిపోవడం అయితే జరిగింది. ఎక్కడా కూడా లేదు. మొన్న ఏం చెప్పాను, కొద్దిగా ఎక్కడో ఒక చోట మిగిలిందని చెప్పేసి. సో ఈ 2122 బీటెక్ సప్లీ అయినా రెగ్యులర్ అయినా మొత్తం కూడా పేపర్ వాల్యుయేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది ఏంటి అని చెప్పేసి మీరు ఇప్పుడు చాలామంది కూడా డౌట్గా ఉన్నారు. ఎందుకంటే దానికి కారణం మొన్న ఫస్ట్ ఇయర్ పేపర్ వాల్యుయేషను ఏదైతే ఉన్నదో కొంచెం అని కాదు, ఎక్కువ శాతం టఫ్గా జరిగిందని చెప్పి స్టూడెంట్స్ చెప్పడం జరిగింది కదా. అయితే 2122కి అలా జరగదండి, అబోవ్ యావరేజ్గా ఉంటుంది. 22 వచ్చేసరికి మీకు ఫస్ట్ అటెంప్ట్లోనే చాలా పాయింట్స్ రావడానికైతే ఛాన్సెస్ ఉన్నాయి. అది R22 వాళ్ళైనా, ఆ తర్వాత సప్లీ వాళ్ళైనా. 21 వచ్చేసరికి మీరు ఏదైతే పోగొట్టుకున్నారో సబ్జెక్టు దానికి ఎక్కువ మార్కులు రావడానికి ఉంటుంది. సో పేపర్ వాల్యుయేషన్ అయితే బాగానే జరిగింది అని చెప్పేసి కొంతమందిని కనుక్కున్న మొత్తం చెప్తానే ఉన్నారు. సో ఎప్పుడూ జరిగేది ఇది. అయితే మొన్న ఫస్ట్ ఇయర్ది అంత టఫ్గా జరిగింది అనడానికి కారణం ఏంటంటే, మరి పేపర్ వాల్యుయేషన్లో ఉన్న స్ట్రిక్ట్నెస్ కాదు అది. క్వశ్చన్ పేపర్ టఫ్లు రావడం వల్ల స్టూడెంట్స్ కొంచెం పర్ఫార్మెన్స్ అనేది కొంచెం డౌన్ అయింది. దాని గురించే అంత రిజల్ట్ అలా వచ్చింది, కానీ లేకపోతే ఎక్కువ వచ్చేది ఇంకా. సో ఇక 2122 బీటెక్ వచ్చేసరికి అలా ఉండదు. ఎందుకంటే మీరు అందరూ కూడా ఇప్పుడు 21 వరకు రాసున్నారు. అది R22 వాళ్ళైనా, R18 దగ్గర నుంచి సప్లీ వాళ్ళైనా కానివ్వండి. సో మీకు ఎక్స్పీరియన్స్ మీద వచ్చేసరికి నెంబర్ ఆఫ్ బుక్స్ చదివి రాసి ఉంటారు కాబట్టి క్వశ్చన్ పేపర్లు ఎలా ఉన్నా మీరు ఎలా పర్ఫామ్ చేయాలో కూడా మీరు టిప్స్ ఇవన్నీ తీసుకుని రాస్తున్నారు కాబట్టి మీ అందరూ మ్యాక్సిమం పాస్ అవుటే కాదు, మంచి పాయింట్లు కూడా వస్తాయి. 22 బీటెక్ అయితే ఎక్కువ పర్సంటేజ్ వచ్చేదానికైతే ఛాన్స్ ఉందండి. ఇక పేపర్ వాల్యుయేషన్ ఆన్లైను, ఆఫ్లైను ఏది తీసుకున్నా కూడా నేను చెప్తూనే ఉన్నా. చాలామంది అడుగుతూ ఉన్నారు, సార్ ఇలా కొన్ని డౌట్లు అడుగుతూ ఉన్నారు కామెంట్ రూపంలో. ఏంటంటే ఇలా షేడింగ్ చేయడం మర్చిపోయి, ఒక్కొక్కసారి అంటే పర్లేదు కానీ ఎప్పుడూ రిపీట్ చేయొద్దు అండి. అదొకటాను. ఇంకోటి ఏంటంటే మీరు ఒకవేళ పేపర్లో కొట్టేయకుండా ఉండి లాస్ట్ పేజ్ నెంబర్ వేయకుండా ఉంటే మాత్రం ఆన్లైన్ పేపర్ వాల్యుయేషన్ అయితేనే మీరు ఇబ్బంది పడతారు. ఎందుకంటే స్కానింగ్ చేస్తారు ఆన్లైన్ పేపర్ వాల్యుయేషన్కి. ఆఫ్లైన్కి స్కానింగ్ ఉండదు, మామూలు బుక్లెట్ ఇచ్చేస్తారు కాబట్టి మొత్తం చెక్ చేస్తారు వాల్యుయేషన్ చేసేవాళ్ళు. మరి ఆన్లైన్ దానికి స్కానింగ్ మీరు లాస్ట్ పేజ్ నెంబర్ వేయకుండా ఖాళీ పేజీలు వదిలేసి వస్తే దాని తర్వాత కనుక రాశారనుకోండి, అది స్కానింగ్ అవ్వకపోతే వాళ్ళు కరెక్ట్ దగ్గరుండి చూసుకునే వాళ్ళు అయితే ప్రాబ్లం ఉండదు స్కానింగ్ చేసేటప్పుడు మొత్తం బుక్లెట్. కాకపోతే టైం లేక స్పీడ్గా మీరు రూల్స్ ప్రకారం వెళ్ళారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ స్కాన్డ్ పేపర్లు మీ పేపర్ వాల్యుయేషన్ చేసే దానికి వెళ్తుంది అనమాట వాల్యుయేటర్కి. అప్పుడు అతను ఏం చేస్తాడు, ఎంతవరకు వచ్చినాయో అంతవరకే చేస్తాడు, మార్కులు తగ్గొచ్చు అప్పుడు. సో దట్ ఈజ్ నాట్ గుడ్ ప్రాక్టీస్. ఓకేనా? సో అలాంటివి చేస్తుంటే మాత్రం ఇక నుంచి ఎప్పుడు రిపీట్ చేయొద్దు. ఆ విషయంలో మాత్రం మీ లెక్కేయక. సో అయితే ఇక దాని పేపర్ వాల్యుయేషన్ గురించి మాట్లాడుకుంటే అది. ఇక మార్క్స్ ఎంట్రింగ్ గురించి అయితే మార్క్స్ ఎంట్రింగ్ ఇన్ని రోజులు అయితే ఉండదు, ఖచ్చితంగా అయితే కంప్లీట్ అయిపోయి ఉండాలి ఈ పాటికి.
మీకు వచ్చేసరికి ఏంటంటే ఇక సిబిటి ఎగ్జామ్స్ అనేవి లేవు. సిబిటి ఎగ్జామ్స్ R18 వాళ్ళ వరకు ఉన్నాయి. మిడ్స్ కనుక సరిగ్గా రాయకపోయినా, మిడ్స్కి ఆబ్సెంట్ అయినా సిబిటి పర్మిషన్స్ ఉంటాయి అన్నమాట, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో అది మీకు లేవు కాబట్టి ఇక రిజల్ట్స్ గురించి మాట్లాడుకుంటే రిజల్ట్స్ వచ్చేసరికి ఈ వీక్లో డిక్లేర్ అయ్యేదానికైతే మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. నేను ఇవాళ రేపని అయితే చెప్పలేను, ఎందుకంటే బీభత్సమైన వర్షాలు నడుస్తున్నాయి. కానీ వర్షాల్లో రిజల్ట్ రిలీజ్ చేసిన రోజులు ఎప్పుడు లేదు. మరి ఈసారి ఏమైనా చేస్తారో నాకు తెలియదు. కానీ ఇక వచ్చేసరికి రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా ఈ గురువారమో శుక్రవారమో రిలీజ్ అయ్యేదానికైతే ఛాన్స్ ఉంది. సో ఇక ఎందుకు చెప్తున్నాను, మరి 2-1 2-2 ఒకేసారి రిలీజ్ చేస్తారంటే 2-1 2-2 బీటెక్ రిజల్ట్స్ ఒకేసారి రిలీజ్ చేస్తారు. ఎందుకంటే మొత్తం అయిపోయాక ఇంకా పెట్టుకొని ఏం చేస్తారు వాటిని, ఓకేనా. సో ఒకవైపు వచ్చేసరికి ఇక 3-1 3-2 గురించి అడుగుతున్నారు, అది గురించి చేయాలి. ఇక ఈ 2-1 2-2 బీటెక్ రిజల్ట్స్ తప్ప ఇక థర్డ్ ఇయర్ తప్ప ఇంకేమున్నాయి. అది కాకుండా క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్కు సంబంధించిన ఫైల్స్ మూవ్ అవ్వాలి, రిలాక్సేషన్. నిన్న ఆ వీడియో చూడనట్టయితే మీరు చూడండి, ఓకేనా. సో ఇక పేపర్ వాల్యుయేషన్ కానివ్వండి, మార్క్స్ ఎంట్రింగ్ కానివ్వండి, రిజల్ట్ సంబంధించిన అప్డేట్ అయితే ఇది. ఇంకా చాలామంది అడుగుతూ ఉన్నారు, సార్ నేను ఒక క్వశ్చన్ 2 సార్లు రాశానండి, అన్నీ ఇందుట్లో చెప్పేస్తున్నాను మీకు. ఒక క్వశ్చన్కి ఆన్సర్ 2 సార్లు రాశానండి, ఏది కన్సిడర్ చేస్తారండి? ఫస్ట్ తప్పు అనిపించింది, రెండోది రాశాను. అయితే ఫస్ట్ సార్ చేసిన దానికి బయటకు వచ్చేసి ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా బాక్స్లో వేసేస్తారు మార్కులు. అయితే దీనికన్నా అది బెటర్గా ఉందనుకో, రూల్స్ ప్రకారం వెళ్ళేవాడైతే ఫస్ట్దే కన్సిడర్ చేస్తాడు. కొంచెం మంచోళ్ళు అబ్బాయి పాపం బాగా రాశాడు, డౌట్ వచ్చినట్టుంది అనుకునే వాళ్ళకి మాత్రం రెండో దానికి 2 మార్కులు యాడ్ చేస్తాడు బయట. అసలు అది చేయకూడదు అలా, ఎందుకంటే 2 సార్లు రాసింది ఎప్పుడు కూడా కన్సిడర్ క్యాన్సిల్ అయితే అవ్వదు, కానీ అలా చేయకూడదు. ఏదో ఒకటి క్వశ్చన్ కొట్టేయాలి ఖచ్చితంగా. సో అది కూడా గుడ్ ప్రాక్టీస్ కాదు. సో మీరు ఒకవేళ రెండోసారి ఫస్ట్ తప్పు అని తెలిసినట్టయితే కొట్టేయడమే ఫస్ట్ది. అది ఫస్ట్ క్వశ్చన్ అయితే మాత్రం మీరు ఇబ్బంది పడతారు, నేను చెప్పేది. ఎందుకంటే కొట్టేశారనుకోండి, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, అక్కడ మీరు దెబ్బ అయిపోతారు. అలాంటివి చేయొద్దు. మీరు లాస్ట్ పేజ్ నెంబర్ వేయకపోయినా, షేడింగ్ చేయకపోయినా, ఏదైనా చేయాల్సినవి, సో ఇలాంటి వాటి దగ్గర కొంచెం చూసి ఆలోచించి చేయండి. ముందు చేయాల్సిన పనులు అది. ఎగ్జామ్ ఏముంది, 2 నిమిషాలు లేట్ అయితే ఏముంది, బార్డరింగ్ డెకరేషన్ అనేది తగ్గిస్తాం, ఓకేనా. సో మీకు ఇంకా వీటికి సంబంధించిన టిప్స్ ఇవన్నీ ఎట్లా రాయాలి ఇంకా తెలియాలి అనుకుంటే మాత్రం తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో కానివ్వండి, ఈ ఛానల్లో కానీ నెంబర్ ఆఫ్ వీడియోస్ పెట్టాను. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో ఎక్కువ పెట్టాను, ఓకేనా. ఓవరాల్గా నాకు తెలిసి JNTH 2-1 2-2 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ కానీ రిజల్ట్స్ సంబంధించింది కానీ అప్డేట్ ఇది. చాలామంది పెడుతున్నారు కామెంట్లు, అన్నీ అయితేనేమి ఎవరైతేనేమి, సార్ బిజీ వస్తుంది సర్వరు, మరి రిజల్ట్స్ వస్తాయా అని చెప్పేసి. అసలైతే సర్వర్ బిజీ వస్తే రిజల్ట్స్ రావాలి, 2-3 రోజుల తర్వాత పట్టిద్ది. మరి బుధవారం ఏమైనా రిలీజ్ చేస్తారో మీ లెక్క ప్రకారం. సో అదనమాట, ఓకేనా. సో మీకు డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్లో కాల్ చేయండి. థ్యాంక్ యూ.